హలో అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక వార్త చాలామందిని ఆలోచించేలాగా చేసిందండి. అదేంటంటే వీక్ అవుతున్న గుండె అని చెప్పి ఒక న్యూస్ నేను చదివాను అనమాట. ఈ ఏజ్ ఆ ఏజ్ అని కాదండి, ఆఫ్టర్ కరోనా తర్వాత అనమాట మనం చూస్తున్నాం. చాలా యంగ్ పీపుల్లో కూడా హార్ట్ డిసీజెస్ రావడం, హార్ట్ అటాక్స్ రావడం ఇవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేస్తున్నాం అనమాట ఇటీవల కాలంలో. ఇదే న్యూస్ని కవర్ చేస్తూ ఏ ఏ వ్యక్తులకి చాయిస్ అనేది ఉంటుంది, అంటే జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ కూడా ఆ న్యూస్ పేపర్లో చాలా చాలా చక్కగా రాశారండి. తెలుగు డైలీ అనమాట. సో దాంట్లో నేను ఈరోజు చూశాను గుండె జర భద్రం అని చెప్పి అనమాట. సో ఆ మధ్య ఒక వార్త కూడా నిజంగానే మనసుని చాలా కలిసివేసిందండి. ఒక స్కూల్లో ఒక టీచర్ గారు అనమాట, పాపం క్లాస్ చెప్పడానికి క్లాస్లోకి వెళ్ళారంట. కుర్చీలో కూర్చున్న తర్వాత చెస్ట్ పెయిన్ లాగా ఉంటే కొంచెం పిల్లలు వాటర్ తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత మళ్ళీ రికవర్ అయిన తర్వాత మళ్ళీ లెసన్ స్టార్ట్ చేశారంట. లెసన్ చెప్తేనే కుప్పకూలిపోయి హాస్పిటల్కి తీసుకెళ్ళే అవకాశం కూడా లభించలేదంట. అలాగే విశాఖపట్నంలో ఒక క్రీడాకారుడు కూడా అదే విధంగా అనమాట. ఏజ్ అంతా చాలా తక్కువ ఏజ్ అండి. అంటే హార్ట్ డిసీజెస్ రావడానికి మల్టిపుల్ రీజన్స్ అనేవి ఉంటాయి అనమాట. మంచి మంచి డాక్టర్స్ ఉన్నారండి. డాక్టర్ గారు చెప్పినటువంటి ప్రతి సలహాని కూడా మనం పాటించాలి. ఎందుకంటే గుండె మంచిగా చూసుకుంటేనే ఆరోగ్యమే మహాభాగ్యంలాగా ఉంటుంది అనమాట. సో మనం చూస్తున్నాం హార్ట్ అటాక్ అది వచ్చినప్పుడు ఆ ఫస్ట్ 2-3 నిమిషాలు చేసేటువంటి ప్రాథమిక చర్యలు ఏవైతున్నాయి వీటిపైన అవగాహన కూడా కల్పించాలన్నమాట. దీనికి కాలేజీ యాజమాన్యాలు కానీ, స్కూల్ యాజమాన్యాలు కానీ వీళ్ళు కూడా, అంటే ఎవరైనా సరే సొసైటీస్ కానీ వీళ్ళు కొంచెం ఎలర్ట్ అనేది తీసుకోవాలి. సో చూడండి, మన కాలేజ్లో రిటైర్ అయిన వాళ్ళు ఉంటారు. రిటైర్ అయిన తర్వాత వాళ్ళకి ఒక టెన్షన్ అనేది ఉంటుంది అనమాట. అయ్యో రిటైర్ అయిపోయాను, ఇప్పటివరకు నా లైఫ్ బ్రహ్మాండంగా ఉండేది, ఇప్పుడు ఎలా అని చెప్పి అనమాట. ఈ టెన్షన్ దూరం చేయడానికి మన కాలేజ్లో సీనియర్ సిటిజన్ అసోసియేషన్స్ అవి ఉంటాయి అన్నమాట. నిజంగానే నేను హైదరాబాద్లో నేను చూస్తున్నాను, ఈవెన్ వనస్థలిపురంలో కూడా నేను చూస్తున్నాను, ఈవెన్ వనస్థలిపురంలో కమలానగర్లో చూశాను, అలాగే సచివాలయ నగర్లో అక్కడ చూశాను అనమాట. సీనియర్ సిటిజన్ అసోసియేషన్స్ అనేవి ఉన్నాయి అనమాట. అక్కడ నలుగురు కూర్చోవచ్చు, చక్కగా మాట్లాడుకోవచ్చు. నలుగురితో మాట్లాడడం వల్ల కూడా స్ట్రెస్ అనేది తగ్గుతుంది అండి. ఇంట్లో కూర్చొని అదే పనికి ఆలోచిస్తే ఇట్ మే లీడ్స్ టు డిప్రెషన్ అనమాట. రిటైర్మెంట్ అనేది కామన్ అండి అందరికీ కూడా. ఈవెన్ ఐ మే ఆల్సో రిటైర్, ఎవ్రీబడి విల్ రిటైర్ అనమాట. రిటైర్మెంట్ తర్వాత కూడా కొత్త జీవితాన్ని ప్రారంభించగలగాలి. తర్వాత స్ట్రెస్ మెయిన్ అండి. నేను ఇటీవల కాలంలో చూస్తున్నాను, అటు బ్యాంక్ ఎంప్లాయీస్ కావచ్చు, ఇటు ఆర్టీసీ ఎంప్లాయీస్ కావచ్చు, లేదా ఇన్సూరెన్స్ కంపెనీ ఎంప్లాయీస్ కావచ్చు, ప్రైవేట్ కంపెనీ ఎంప్లాయీస్ కావచ్చు. స్ట్రెస్ అనేది ఏ విధంగా ఉందంటే టార్గెట్ అనమాట. ప్రతి లెవెల్ మేనేజర్ కావచ్చు, లో లెవెల్ ఆఫీసర్ కావచ్చు, ఎవరైనా సరే ఈ స్ట్రెస్ అనేది ఎంతవరకు తీసుకుంటామో అంతవరకు తీసుకువెళ్తామండి. దాన్ని మించి స్ట్రెస్ తీసుకున్నట్లయితే మన మీద దుష్ప్రభావమే మనం చూపిస్తాం అనమాట. సో గుడ్ హెల్త్కి మన డాక్టర్స్ చెప్తున్నారు కదండి, ఉదయం లేచిన తర్వాత కంప్లీట్గా ఒక 5 to 10 minutes వాకింగ్ అనేది చెయ్యాలండి. వాకింగ్ అనేది చేయండి. సరదాగా ఉండడానికి ట్రై చేయండి. జోక్స్ అవి చూడడం కానీ, మన ఇంట్లో నచ్చిన వాళ్ళతో అంటే మాట్లాడడం కానీ, అంటే ఉంటాయి కదండి అలా వాకింగ్ అది చేయడం. తర్వాత కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ అనేవి ఉంటాయండి. స్మోకింగ్ అది మినిమైజ్ చేయడం, లేదా తగ్గించడం, లేదా మానేయడం. లేకపోతే ఎక్కువ నాన్ వెజ్ ప్రియులు ఉంటారు కదండి, వాళ్ళు మినిమైజ్ చేయడం, అంటే మొత్తం మానేయడం అని కాదు కానీ కొన్ని మినిమైజ్ చేసుకోవడం. ఇవన్నీ కూడా కొన్ని చర్యలు అనేవి డాక్టర్స్ ఏవైతే సజెస్ట్ చేశారో అది మనం ఫాలో కావాలి. ప్లస్ ఇంకొకటి, ఈ హార్ట్ విషయంలో సొంత వైద్యాలు 80% కూడా ఇప్పుడు కూడా పనికిరావండి. డాక్టర్ గారిని సంప్రదించడమే ఎంతో ఉత్తమం అన్నమాట. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్నటువంటి ప్రతి డాక్టర్ గారికి నిజంగానే చేతులు ఎత్తి మొక్కాలండి. అలాంటి డాక్టర్లకి ఆ దేవుడు మంచి ఆరోగ్యాలు ప్రసాదించాలి. చాలా కాలం పాటు వారు ప్రజలకు సేవ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మంచి ఆరోగ్యం కలిగి ఉండి, ఈ వయసు ఆ వయసు వారు కాదండి, స్టూడెంట్స్ అని కానీ ఎవరైనా సరే స్ట్రెస్ని కొంచెం మినిమైజ్ చేసుకోండి. మంచి ఆరోగ్యపు అలవాట్లు, కొంచెం వాకింగ్ ఇవన్నీ చేయడం ద్వారా, లైట్గా జిమ్ చేయడం, టూ మచ్ జిమ్ చేయడం కూడా చాలా చాలా డేంజర్ అండి నిజంగానే. సో మారుతున్నటువంటి జీవన విధానాలు ఒత్తిడికి మనకు గురి చేస్తున్నాయి. దానివల్ల ఏంటంటే హార్ట్ అనేది వీక్ అవుతుంది అనమాట. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఒక్కొక్కసారి మనల్ని నమ్మిన వాళ్ళు కూడా మనకి మోసం చేస్తుంటారు, ద్రోహం చేస్తుంటారు. ఇదంతా కూడా గుండెల మీద తీవ్రమైన ప్రభావం అనేది చూపిస్తుంది అనమాట. సరే, అది వాళ్ళు ఎందుకు చేశారో అది దట్ డిపెండ్స్ ఆన్, దాని గురించి నేను పెద్ద మాట్లాడాను అనమాట. సో ఇవన్నీ కూడా కొంచెం జాగ్రత్తగా మేనేజ్ చేసుకోండి. బీ హ్యాపీ. మన కాలనీలో ఉన్నటువంటి సీనియర్ సిటిజన్ అసోసియేషన్స్ ఏమైనా ఉంటాయి, వాళ్ళ సహకారంతో అందరూ కలిసి ఉండేలాగా, ఒకరి బాధలు ఒకరు పంచుకునే విధంగా మంచి లైఫ్ స్టార్ట్ చేయండి. హ్యాపీ లైఫ్ అండి, గుడ్ లైఫ్.